అన్నవరంలో శ్రీ 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 సత్యదేవ సమేత వారి సన్నిధిలో స్థానిక శాసనసభ్యురాలు సత్యప్రభ గారితో కలిసి మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, చీఫ్ ఇంజనీర్ గారు, జాయింట్ కమిషనర్ గారు, ఇతర అధికారులతో కలిసి స్వామివారి ఆలయ ప్రాంగణంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ఆ దేవదేవుని యొక్క దర్శన భాగ్యం కలగడం జరిగింది. ఈనాడు మెట్ల మార్గం గతంలో ప్రారంభించిన ఇవాళ పూర్తి చేసుకుని ఆ మార్గాన్ని ప్రారంభించేటువంటి అవకాశం, ఆ కార్యక్రమాన్ని శాసనసభ్యురాలతో కలిసి దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. దీనికి 1,30,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. పూర్తిగా ఈ మెట్ల మార్గం వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి పార్కింగ్ ఇబ్బంది లేకుండా వాళ్ళ వాహనాలని క్రిందనే నిలుపుదల చేసేదానికి విశాలమైన ప్రదేశం, అక్కడి నుంచే ఈ మెట్ల మార్గం రావడంతో దాదాపుగా 340 మెట్లతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు దేవాదాయ శాఖ అధికారులు. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ ప్రభుత్వ ధనం ఖర్చు అయ్యేది ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలకి. 100 రూపాయలు మనకి ఆదాయం వస్తే ఈ ప్రభుత్వానికి 94-95 రూపాయలు ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా కానీ చిన్నవాడి దగ్గర దానికే ఖర్చు అవుతుంది. ఇక వెల్ఫేర్ స్కీములు నడపాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. గతంలో మాకు ఇచ్చిపోయిన బహుమానం అప్పులు, ఆ అప్పులు వాయిదాలు చెల్లించాలి, ఆ అప్పులకు వడ్డీలు చెల్లించాలి. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ 22 మాసాలు 1వ తారీఖు వచ్చేంత సమయానికి ఉద్యోగుల జీతభత్యాలని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు పంపిస్తున్నారు, ట్రెజరీలకు పంపిస్తున్నారు. అలాగే సంక్షేమ పథకాల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం 1వ తారీఖు సెలవు అయితే 31వ తారీఖే వాళ్ళకి విడుదల చేస్తాం. ఇన్ని రకాలుగా చేస్తూ అభివృద్ధి వైపు కూడా మేము ముందుకు సాగుతున్నామంటే దీనికి చాలా సమర్థవంతమైన ఆర్థిక పరమైన కఠినమైన నిర్ణయాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తూ గతంలో చేసినటువంటి అసమర్థపు వ్యవస్థలన్నింటినీ ఇవాళ సక్రమమైన గాడిలో పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో చేస్తున్నాం కాబట్టి ఇవాళ అన్నీ జరుగుతుంది. సూపర్ 6 అనేటువంటి కార్యక్రమం ఎన్నికల్లో చెప్పాం. ఇవాళ ఏ ఒక్కటి వదిలిపెట్టలేదు, మేము అన్నీ నడుపుతున్నాం. వీటన్నిటికీ 1000 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం మీద సూపర్ 6 నిర్మాణం చేసి ఖర్చు పెట్టడానికి ఒక సంవత్సరానికి 98,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వడానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇంత నిధుల్ని సరి చేసుకుని ఇవాళ ఇస్తున్నాం. తల్లికి వందనం అని పెట్టారు. గతంలో ఒక బిడ్డకి ఇస్తే ఇవాళ ఎందరు బిడ్డలు ఉన్నా ఇస్తున్నారు. అలాగే రైతులకి గతంలో 6,000 రూపాయలు 7,000 ఇస్తే ఇవాళ 20,000 ఇస్తున్నారు రైతులు. ఇవన్నీ కూడా సంక్షేమంలో భాగమే కదా. ప్రభుత్వం వచ్చే ఆదాయంలో ఇవ్వడమే తప్ప కొత్తగా తెచ్చేది ఏమీ లేదు. కొత్తగా ఇవ్వడానికి కూడా ఎవరు అప్పు కూడా ఇవ్వరు ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే 10,5 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం మాకు బహుమానంగా ఇచ్చిపోయాడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆయన కూడా మాట్లాడుతున్నాడు మా గురించి. ఏ పరిస్థితులు ఉన్నా కూడా సరి చేసుకుని పోవాలి. పరిపాలన అనేటువంటిది ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత, దాన్ని నిర్వహిస్తారు.